హలో జాహింద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. ఇప్పుడు ఎవడు చూసినా బంగారం ధర ₹1,00,000 చేరుతుందా, లేకపోతే చాలామంది నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర డిసెంబర్ 25 అంటే వచ్చే సంవత్సరం చివరి నాటికి ₹50,000 నుంచి 60,000 మధ్య ట్రేడ్ అవుతుంది అనేది చాలా వరకు అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది నిపుణుల ప్రకారం అయితే బంగారం ధర అనేది గతంతో పోల్చుకున్నట్లయితే ఆల్ టైమ్ హైక్ పోయింది. ఎంతో తెలుసా? ₹84,000 పోయింది 24 క్యారెట్స్ గోల్డ్ అనేది. తర్వాత ఇప్పుడు ₹6,000 తగ్గింది, అంటే 78,000 వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఇంత తక్కువ గల కారణం ఏంటో తెలుసా? మ్యాక్సిమం ఇప్పుడు ఈ బంగారం ధర అనేది కూడా అమెరికా సంబంధించిన ఎలక్షన్స్ మీద ఆధారపడింది. బేసికల్లీ గతంలో బైడెన్ ఉన్నప్పుడు డాలర్ అనేది దాని వాల్యూ అనేది కొంచెం క్షీణించింది. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. ట్రంప్ రావడం వల్ల గతంలో కూడా ట్రంప్ ఇతర దేశాలతో కూడా మంచి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే సమయంలో ఆయన కొన్ని వాగ్దానాలు చేశాడు. అంటే ఇట్లా మీకోసం ఇన్ని చేస్తాం, ఇవి చేస్తామని. వాటిల్లో ఫస్ట్ మెయిన్ అంటే తెలుసా, స్టాక్ మార్కెట్లకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి మేము మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు. రెండోది క్రిప్టో కరెన్సీ కూడా చాలా వరకు మంచి లాభాలు వచ్చే విధంగా మేము చూస్తాం, దానికి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఇంకా అంతలేకి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్లు కూడా మ్యాక్సిమం అప్పుడు దాకా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఎప్పుడు ట్రంప్ గెలిచాడో ఒక్కసారిగా ఆ డబ్బులంతా వెనక్కి తీసుకోవడం వల్ల మిగతా అంటే ఈ స్టాక్ మార్కెట్ల మీద పెట్టడం జరిగింది. సో వెంటనే ఇది ఒక కారణం జరిగింది. దానివల్ల గోల్డ్ రేట్ అనేది తగ్గింది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, బైడెన్ సమయంలో డాలర్ యొక్క వాల్యూ క్షీణించింది. ఇప్పుడు ట్రంప్ గెలిచాడు. ట్రంప్ గెలిచినప్పటి నుంచి దాని వాల్యూ ఎంతో తెలుసా? ఇప్పుడు ₹84 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇదొక బలపడింది. సో దీనివల్ల కూడా ఇన్వెస్టర్లందరూ కూడా మ్యాక్సిమం వీటి మీదనే ఫోకస్ చేసి, అంటే బంగారం మీద వాళ్ళు పెట్టుబడి పెట్టిన దాన్ని వెనక్కి తీసుకొని వీటి మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్, ఇది క్రిప్టో కరెన్సీ. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి క్రిప్టో కరెన్సీ అంటే చాలామంది తెలియకపోవచ్చు, కానీ బిట్ కాయిన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఏంటి, క్రిప్టో కరెన్సీ అంటే చాలా డేంజర్. దీనికి ఎలాన్ మస్క్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అధినేత మనకు శ్రీహరికోటలో ఉపగ్రహాలను భూమి మీద నుంచి PSLV రాకెట్ ద్వారా పంపేయడం జరుగుతుంది. అంటే PSLV-1 అట్లా వాటిల్లో ఆ ఉపగ్రహాలు తీసుకోవడంలో హైయెస్ట్ సక్సెస్ రేట్ కలిగినటువంటి సంస్థే మన స్పేస్ ఎక్స్. అలాగే టెస్లా గురించి కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. అటువంటి వాటన్నిటికీ అధినేత ఎవరంటే ఎలాన్ మస్క్ తాను క్రిప్టో కరెన్సీకి ఎప్పుడు సక్సెస్గా, అంటే తన అభిప్రాయాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే తాను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి అని మోటివేట్ చేస్తుంటారు. కారణం ఏంటో తెలుసా? క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ మొత్తం కూడా బిట్ కాయిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బిట్ కాయిన్ అనేది వాల్యూ ఈరోజు పెరిగిందనుకో, మిగతా కాయిన్స్ యొక్క వాల్యూస్ కూడా పెరుగుతాయి. బిట్ కాయిన్ వాల్యూ తగ్గితే మిగతా కాయిన్స్ కూడా తగ్గుతాయి. సో మ్యాక్సిమం చాలా వరకు చాలా దేశాలు క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయడానికి అలా రీజన్ ఉంటుంది తెలుసా? వెరీ హై రిస్క్ ఉంటుంది. ఈరోజు నువ్వు ₹1,00,000 పెట్టి కొన్ని స్టాక్స్ కొన్నావు, రేపు పొద్దునకి అవి ₹1,00,00,000 కావచ్చు, చాలా వరకు హై రేంజ్ పోతుంది. లేకపోతే జీరో బట్టలు లేకుండా నిన్ను నడి రోడ్డు మీద కూడా నిలబెట్టచ్చు. అట్లాంటి చాలా హై రిస్క్ ఉన్నటువంటి కరెన్సీనే క్రిప్టో కరెన్సీ. సో ఇట్లాంటి వాటిల్లో ఆయన రావడమే. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ట్రంప్కి ఎలాన్ మస్క్ సపోర్ట్ చేస్తాడు. ఆ సపోర్ట్ చేయడం వల్ల ఆయన అంటే క్రిప్టో కరెన్సీ కూడా మంచిగా నేను మంచి నిర్ణయాలు తీసుకుంటామని ఒక మంచి ఒపీనియన్ చెప్పడం వల్ల ఇన్వెస్టర్లు అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కూడా క్రిప్టో కరెన్సీ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీ గత 1 మంత్ అంటే ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు చూసుకున్నట్లయితే బిట్ కాయిన్ వాల్యూ అప్పుడు $66,000 యొక్క వాల్యూ ఇప్పుడు $98,000 చేరింది. అంటే ఎంత ఏ రేంజ్లో పోయిందో తెలుసు, దరిదాపు $1,00,000 చేరువవుతుంది. సో అంటే అలాగే మిగతా కాయిన్స్, ఎందుకంటే ఎలాన్ మస్క్ యొక్క ముద్దు బిడ్డ కాయిన్ ఏంటంటే డోజీ కాయిన్. ప్రతి ఒక్కరికి క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ పేరు గుర్తొచ్చేవా ఏంటో తెలుసా? ఫస్ట్ బిట్ కాయిన్, 2 డోజీ కాయిన్, 3 షిబా, 4 బైనాన్స్. సో వీటిల్లో షిబా ప్రీవియస్గా ఎలక్షన్స్కి ముందు దీని వాల్యూ ఏంటంటే దరిదాపు ₹8 ఉండేది, ఇప్పుడు ₹36 చేరింది. అంటే దరిదాపు 4 రెట్ల లాభం వచ్చింది. చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలాన్ మస్క్ ఒక చిన్న కుక్కపిల్ల బొమ్మ ఏదన్నా తన అకౌంట్లో, అంటే ట్విట్టర్లో కానీ స్పేస్ ఎక్స్ అకౌంట్లో పెడితే అమాంతంగా ఒక్క గంటలోనే 20%
ప్రాఫిట్ వస్తుంది. అట్లాంటి ఆయన యొక్క చిన్న ఏదైనా అప్డేట్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇట్లాంటిది. సో ఇది కూడా ఒక కారణం కావచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ పాయింట్, ఎందుకంటే ఇప్పుడు బంగారం యొక్క వాల్యూ తగ్గడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇండియాలో మ్యాక్సిమం పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది. ఇంకేమైనా ఫెస్టివల్స్ ఉన్నాయా? అవి కూడా అయిపోయినాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అరే ఇంకా ఇప్పుడు అంటే మ్యాక్సిమం అన్ని సీజన్స్ అయిపోయినాయి కదా, కాబట్టి మనం పెట్టుబడి కూడా కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ఒక కారణం అయిపోయింది. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంకొక చాలామంది ఫిజికల్ బంగారంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఫిజికల్ బంగారం కొనడం వల్ల ఇప్పుడు వచ్చే రోజుల్లో బంగారం తగ్గుతుంది కాబట్టి ఆ క్షణాన్ని మనం అప్పుడు బంగారం కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా కొంతమంది అభిప్రాయం వెళ్ళబరుస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మ్యాక్సిమం బంగారం అనేది కొంతమంది అభిప్రాయం ప్రకారం మెయిన్ పాయింట్స్ అనేవి ఇవి. ఇది ఫస్ట్ స్టాక్ మార్కెట్ల మీద ఇన్వెస్ట్ చేయడం, అదొక మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అదొకటి. అలాగే డాలర్ వాల్యూ అనేది 84 రూపాయలు చేరింది, అది కూడా ఒక బలపడడం వల్ల అదొక కారణం కావచ్చు. మూడోది ఇక్కడ మన ఇండియన్స్ ప్రకారం అయితే ఇక్కడ ఎటువంటి అంటే పండగలు పెళ్ళిళ్ళ సీజన్స్ లేవు, అదొక కారణం కావచ్చు. ఇంకా ఫోర్త్ పాయింట్ ఇది ఇదే బిట్ కాయిన్ సంబంధించి వీటి మీద కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల బహుశా ఇంకా కొద్దిగా తగ్గుతుందని చాలామంది అభిప్రాయం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలామంది బంగారం కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. అలాగే మ్యాక్సిమం బహుశా ఒకటి మాత్రం ఆలోచించాలి, ఈరోజు 78,000 ఉంది ఒక తులం బంగారం కొన్నాం, రేపటికి అది ₹1,00,000 అయినప్పటికీ హ్యాపీగా ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే 68,000 రూపాయలు కొన్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఇవి కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ లాగా ఉంటాయి. సో ఈరోజు తగ్గినప్పటికీ మీ దగ్గరే ఉంచుకుంటే మళ్ళీ ₹1,00,000కైనా అవ్వచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మనం ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు కూడా సేమ్గా ట్రీట్ చేసే విధంగా ఉండాలి. సో ఇలాంటివన్నీ మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.